అండ్ అందరికీ రీసెంట్గా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు తన మీద వస్తున్న విమర్శలకి కౌంటర్ ఇచ్చారనమాట. ఆయన రీసెంట్గా పార్టీ బలోపేతం కోసం వైజాగ్లో ఒక బహిరంగ సభ నిర్వహించారనమాట. ఈ బహిరంగ సభలో ఆయన మీద వస్తున్న విమర్శలకైతే కౌంటర్ ఇచ్చారు. ముఖ్యంగా ఆయన మీద వస్తున్న ప్రధాన విమర్శ ఏంటంటే ఐడియాలజీ. మనం చూసుకున్నట్లయితే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మొదట్లో పార్టీ పెట్టినప్పుడు కమ్యూనిస్ట్ ఐడియాలజీ ఉండే, కానీ ఇప్పుడు మనం చూసుకుంటే పూర్తి సనాతనవాదిగా మారిపోయాడు. అయితే దీని మీద ఆయన మీద ఒక విమర్శలు, గతంలోనేమో ఒక ఐడియాలజీ ఉండి ఇప్పుడు ఇంకొక ఐడియాలజీ, ఐడియాలజీల షిఫ్ట్ ఎలా అవుతారు, మినిమం రాజకీయాల్లో ఎథిక్స్ అనేవి ఉండాలి అని చెప్పేసి ఆయన మీద ఒక విమర్శ ఉంది. అయితే ఆ విమర్శకి రీసెంట్గా ఆయన కౌంటర్ ఇచ్చారు. దానిలో భాగంగా ఏంటంటే కొన్ని ఎగ్జాంపుల్స్ అనమాట. ఎగ్జాంపుల్స్లో భాగంగా సౌదీ అరేబియాని ఎగ్జాంపుల్గా తీసుకున్నారు. సౌదీ అరేబియా ఎందుకు ఎగ్జాంపుల్ అంటే, సౌదీ అరేబియా ముస్లిం కంట్రీ అయినా కానీ అక్కడ మహిళలకి డ్రైవింగ్ లైసెన్స్ ఇవ్వడానికి అక్కడ ఒప్పుకోవడం జరిగింది. అలాగే మహిళలకి స్వేచ్ఛ ఇచ్చారు. యాక్చువల్లీ ముస్లిం కంట్రీలు స్వేచ్ఛ ఇవ్వరు కాబట్టి, కానీ సౌదీ అరేబియా ఇచ్చింది కాబట్టి తన ఐడియాలజీని చేంజ్ చేసుకుంది కాబట్టి దాన్ని ఎగ్జాంపుల్గా పవన్ కళ్యాణ్ గారు చెప్పారనమాట. అలాగే ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే చైనా కమ్యూనిస్ట్ దేశంగా ఉన్నా కానీ ప్రస్తుతం క్యాపిటలిస్టుల్ని ప్రోత్సహిస్తుంది అనే విధంగా మాట్లాడటం జరిగింది. అయితే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు చైనా అయినా కానీ సౌదీ అరేబియా అయినా కానీ వాళ్ళ కోర్ ఐడియాలజీ ఏంటి, సౌదీది వచ్చేసి ఇస్లామిక్ భావజాలం. ఇప్పటికీ కూడా వాళ్ళు ఇస్లామిక్ చట్టాల ప్రకారమే నడుస్తూ ఉంటారు. కాకపోతే వాళ్ళు చేసింది ఐడియాలజీ చేంజ్ కాదు, వాళ్ళు చేసింది ఏంటంటే సంస్కరణలు. ఎప్పుడో పాతకాలంలో పెట్టిన వాటిని ఇప్పుడు కొనసాగిస్తూ బెటర్ కాదు అని చెప్పేసి ఆ సంస్కరణలు చేంజ్ చేశారు అంతే. చైనా కూడా ఇప్పటికీ కూడా కమ్యూనిస్ట్ ఐడియాలజీ నమ్ముకొని ఉంది. కాకపోతే ఆ సంస్కరణలో మన ప్రపంచంతో పోటీ పడాలంటే ఎట్లుంటే కుదరదు, సంస్కరణలు అంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఏంటి అంటే ఐడియాలజీ సంస్కరణలు రెండు ఒకటే అని చెప్పేసి పాపం ఆయన అనుకుంటుండు. అర్థమైంది? ఇప్పుడు ఐడియాలజీ అనేది ఒక వ్యక్తి యొక్క వాల్యూస్ ఎథిక్స్కి సంబంధించిన విషయం. ఒక వ్యక్తి నీ పర్సనాలిటీని గుర్తుంచుకోవాలి అంటే ముందు నీ ఐడియాలజీ గుర్తుండాలి. కానీ ఐడియాలజీ ఎప్పటికెప్పుడు చేంజ్ చేసుకుంటూ పోతే నిన్ను ఫాలో అయ్యే వాళ్ళు కూడా ఫాలో గారు. కానీ ఆ విషయాన్ని మరి పవన్ కళ్యాణ్ గారు ఎందుకు గుర్తించట్లా? పాపం ఆయన సంస్కరణలనే ఐడియాలజీ చేంజ్ అనుకుంటున్నాం. ఆయన పక్కనుండే వాళ్ళు మినిమం ఆయనకు కొంచెం తెలియజేయండి, సంస్కరణలు వేరు ఐడియాలజీ వేరు అని చెప్పేసి. దీని మీద మరి ఆయన మీద ఎన్ని విమర్శలు వస్తాయో చూడాలి. ఈ యొక్క అంశంలో మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్ తెలియజేయండి. ఓకే.